లెవెల్ 1, లెవెల్ 2 అనేటువంటి 2 పరీక్షల్ని రూపొందించడం జరిగింది. ఈ 9 నెలల కోర్సులో సరళీస్వరాలు అంటే అభ్యాసగానం, తర్వాత కొంచెం గీతాల వరకు, ఆ తర్వాత భజనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ భక్తి సంగీతం ఎవల్యూషన్ పరిణామ క్రమంలో భజనే ముఖ్యమైన పాత్రని పోషించింది భారతదేశంలో అని మనందరికీ తెలుసు. అటువంటి భజనలని ఆరోహణ అవరోహణ క్రమాలతో స్వామీజీ చెప్పినటువంటి రాగరాగిణులను ఉద్దేశించి పిల్లలకి నేర్పించడం అనేది ఇందులో బోధనాంశం. లెవెల్ 2లో భజనని ఎలా కృతి రూపంలో మార్చచ్చు, తోరబంధ కృతులు, స్వరాక్షర కృతులు, అద్భుతమైనటువంటి అమృత గుళికల్లాంటి స్వామీజీ కృతులని ఎలా పాడచ్చు అని ప్రపంచం అంతా కూడా తన నాదాంబుదిలో చేర్చుకోవాలనేటువంటి ఒక చిన్న ఆ మహానుభావుని చిన్న సంకల్పానికి ఇది సాకారం అయిందా అని ప్రతిదినం అనిపిస్తుంటుంది. అలాగే ఎలా అయితే తిరుమలేశుడికి నామ సంకీర్తనం యస్య కలికల్మష వినాశనం అన్నట్టు, స్వామివారి సర్వపాప ప్రణాశనం అన్నట్టు నామ సంకీర్తనాన్ని ఈ ప్రపంచం అంతా కూడా ఈ భజనాంబుదిలో నాదాంబుదిలో ఓలలాడాలంటే ఎలా అయితే తిరుమలేశుడికి నిత్యోత్సవాలు జరుగుతాయో మనకి కూడా నాదోత్సవాలు జరగాలని, అలాగే ఉదయాస్తమాన సేవలు ఎలా జరుగుతాయో మనకి కూడా ఈ సంగీతానికి ఉదయాస్తమాన సేవలు జరగాలి. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవ, విశేషోత్సవ అనేక ఉత్సవాలతో నిత్యం కూడా నాద నిత్య సంగీత నిత్యోత్సవాలతో ఈ ప్రపంచం అంతా కూడా ఓలలాడాలి. ఆ నాదాంబుదిలో మనందరం కూడా ముంచెత్తాలి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్వామీజీ వారికి, భాగ్యనగర ఆశ్రమ పెద్దలందరికీ కూడా, అలాగే యోగ సంగీత ట్రస్ట్ దీనికి ముందుకొచ్చి మేమున్నాం స్వామీజీ మేము చేస్తాం అన్నారు. యోగ సంగీత ట్రస్ట్ వాళ్ళు దీనికి ముందుకు వచ్చారు. అలాగే థియరీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్సులో చేరడానికి అర్హత ఉంది, వయోభేదం లేదు. ఇందులో ఉమెన్ యూనివర్సిటీ అంటే ఉమెన్కి ఆడవాళ్లే చేయాలి అని కానీ, మహిళా యూనివర్సిటీ అని కానీ అలా ఏం లేదు. భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీనిలో అర్హులే. అందుకని ఈ కోర్సుని అందరూ కూడా విరివిగా చక్కగా ఈ కోర్సులో చేరి స్వామీజీ భజనలు నేర్చుకుని వారు ఇంకో 100 మందికి, వారు ఇంకొక 1000 మందికి, వారు ఇంకొక 1,00,000 మందికి అందరికీ కూడా చేస్తే మనకి ఇటు కర్ణాటక సంగీతం అభివృద్ధి చెందుతుంది. నిత్యం కూడా ఒక లయాత్మకంగా శృతిలో చేరి ఆ నాదాంబుదిలో మనం తరిస్తామని ఆశిస్తూ జై గురుదత్త. ఇప్పుడు వెంటనే ఈ నాద సమర్పణ స్వామీజీకి, ఆయన నాదబ్రహ్మ కాబట్టి ఆ నాదబ్రహ్మకి నాద నీరాజనం, నాదబ్రహ్మకి నీరాజనం అనేటువంటి ఒక మకుటాయమానమైనటువంటి శీర్షికతో మేమందరం కలిపి ఈ యోగ సంగీత ట్రస్ట్, ఎస్జిఎస్ భక్తి సంగీతం విద్యార్థులు అలాగే అధ్యాపకులం అందరం కలిపి స్వామివారికి ఒక కదంబమాల స్వామివారి పాదాల చెంత చేర్చబోతున్నాం. అందరూ విని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. దీనికి వైలన్ పైన జేజే బ్రదర్స్, అలాగే మహావిద్వాంసులు మహావాది వాసు శాస్త్రి గారు, మృదంగం పైన మంచి విద్వాంసులు డాక్టర్ కె శ్రీకాంత్ గారు, అలాగే తబలా పైన శ్రీధర్ గారు, వీణ పైన శ్రీమతి మణిగారు, శ్రీమతి శాంత గారు సహకరిస్తున్నారు. పాడిన తర్వాత ఇందులో పాల్గొన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా స్వామీజీ వారి శేషవస్త్రంతో సన్మానించుకోవడం జరుగుతుంది. కాలాతీతం అయినందుకు క్షమించమని కోరుతూ నాదబ్రహ్మకు నీరాజనం.
జై గురుదత్త. ముందుగా జై జై గణపతి కళ్యాణి రాగంలో మొదలవుతుంది. जय जय गणपति मंगलकारी, जय जय गणपति मंगलकारी, विघ्न विनाशक संकटहारी, जय जय गणपति मंगलकारी, विघ्न विनाशक संकटहारी, जय गणपति मंगलकारी, विघ्न विनाशक संकटहारी, जय जय गणपति मंगलकारी, विघ्न विनाशक संकटहारी, जय जय गणपति मंगलकारी मंगलकारी। कल्याणकारी, शंभो नंदन कल्याणकारी, गौरीश नंदन जनहितकारी, गौरीश नंदन जनहितकारी, जनहितकारी जनहितकारी, जय जय गणपति मंगलकारी, विघ्न विनाशक संकटहारी, जय जय गणपति मंगलकारी मंगलकारी। आए हैं हम शरण तिहारी, आए हैं हम शरण तिहारी, जय अधिनायक मूलाधारी, जय अधिनायक मूलाधारी।
मंगलकारी विघ्न विनाशक संकटहारी जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी जय जय गणपति जय जय गणपति जय जय गणपति मंगलकारी 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 మనందరికీ జయలక్ష్మి మాత తెలుసు. ఆ జయలక్ష్మి మాత చలవే ఈ మహాపురుషుని యొక్క అవతారం. ఈ అవతార విభవాన్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నామంటే జయలక్ష్మి మాతను కూడా ముఖ్యంగా తలుచుకోవాలి. అయితే సరస్వతి పరంగా స్వామీజీ చేసినటువంటి జయదేవి మాత అనేటువంటి ఒక భజనని పావని రాగంలో స్వామీజీకి ఈరోజు కొత్తగా సమర్పిస్తున్నాము. యోగ సంగీత ట్రస్ట్ SGS భక్తి సంగీతం బృందం. जय देवी माता कल्पवल्ली जय देवी माता कल्पवल्ली हंसारूढे वीणा पाणि हंसारूढे वीणा पाणि जय देवी माता कल्पवल्ली जय देवी माता कल्पवल्ली हंसारूढे
सच्चिदानन्दिनी 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 భారతదేశంలో వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకి స్వామీజీ జ్యోతిర్లింగాల వైభవాన్ని ప్రాముఖ్యతని వివరిస్తూ ఇవి కరికులంలో పెట్టగానే ఈ భజనలో నేర్చుకోగానే చిన్నపిల్లలకు కూడా ఈ జ్యోతిర్లింగాలు ఏమిటో తెలిసిపోతాయి. ఆ జ్యోతిర్లింగంలో ఏ జ్యోతిర్లింగంలో ఏ శివుడు ఏ రూపంలో ఉన్నాడో కూడా తెలిసిపోతుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగ సంకీర్తనలలో కృతులలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని ఈరోజు మేము తీసుకుని హంసధ్వని రాగంలో ఆది తాళంలో ఇది ద్వినడ పల్లవిలాగా ద్వినడ కృతి. ज्योतिर्लिंगाकारा ज्योतषो परशिवा ज्योतिर्लिंगाकारा बालस्वरूपा परमशिवा निर्विकारा शिवा शिवा सख्यभूतराधिवास त्र्यम्बकेश पाहि मां त्र्यम्बकेश वा प्रमेय त्र्यम्बकेश पाहि मां त्र्यम्बकेश वा प्रमेय त्र्यम्बकेश पाहि मां त्र्यम्बकेश पाहि मां त्र्यम्बकेश पाहि मां काला 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 निर्विकारा शिवा शिवा प्रदाय करुण त्र्यम्बकेश पाहि मां गौतमी प्रदाय करुण त्र्यम्बकेश पाहि मां जगदीप्ति लिंग त्र्यम्बकेश पाहि मां त्र्यम्बकेश पाहि मां त्र्यम्बकेश पाहि मां निर्विकारा शिवा
విశ్వ సందర్శన పర్వ, విరాట్ విశ్వవ్యాప్తి పర్వ, దివ్య ప్రవాహ పర్వ, బయోగ్రఫీ ఆఫ్ ఎ డివైన్ ఇన్కార్నేట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకంలో, ఒక ఉద్గ్రంథంలో మనం చూసామంటే ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. దత్తుడు, ఆ దత్తాత్రేయుని యొక్క మహిమలు, ఆ దత్తాత్రేయుని యొక్క విభూతిని మన మధ్య తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు, దత్తావతార సంభూతులైనటువంటి స్వామీజీ పాదాలకి ఏమర్పణ చేయగలం? ఒక్క నాదం తప్ప. శ్రీపాద శ్రీవల్లభ అంటూ, శ్రీవల్లభం అంటూ స్వామీజీ చేసినటువంటి అభేరి రాగకృతిని ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. ఇందులో దత్తాత్రేయ క్షేత్రాలన్నీ కూడా స్వామీజీ నిక్షిప్తం చేయడం విశేషం. ఎవరు పాడుకున్నా తరించేటువంటి సులభోపాయమైనటువంటి మార్గదర్శి ఈ కృతి అనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్తగణ పుణ్యజనజాల బహు దుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్తగణ పుణ్యజనజాల బహు దుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్తగణ పుణ్యజనజాల బహు దుర్లభం. పుణ్యజనజాల బహు దుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం పుణ్యజనజాల బహు దుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం, శ్రీపాద శ్రీవల్లభం, శ్రీపాద శ్రీవల్లభం. రాగరాగిణి వ్యవస్థ అనేది కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ విలువలతో కూడుకొని ఉన్నది. ఈ రాగరాగిణి వ్యవస్థలో స్త్రీ పురుష రాగాలని చిత్రీకరిస్తూ వాటి యొక్క గమనాన్ని, వాటి యొక్క ప్రకృతిని, వాటి యొక్క వైఖరిని కూడా తెలియచెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి విభాగం రాగరాగిణి. స్వామీజీ ఆ రాగరాగిణి దేవతల్ని ప్రత్యక్షం చేసుకుని వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకి సూచిస్తూ ఫలానా రాగదేవత ఇలా ఉంది, ఫలానా రాగదేవత అలా ఉంది అని చెప్పకనే చెప్తూ చేసినటువంటి
ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన గుళిక అంబా భవానీ శారదే. ప్రపంచవ్యాప్తంగా ఈ భజన తెలియని వాళ్ళు లేరు, ఈ భజనాకృతిని చూడని వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఈ భజనలో షణ్ముఖ ప్రియకి స్వామీజీ ఒక అందమైన మధ్యమాన్ని, రెండవ మధ్యమాన్ని అన్యస్వరంగా పెట్టి ఈ రాగానికి అంబాప్రియ అని చెప్పారు. దాంతో ఆ అద్భుతమైనటువంటి ఆ అంబ, జగదంబ తనకి చాలా ఇష్టం అనుకుంటూ అనునిత్యం కూడా కొన్ని వేల మంది నోట్లో నాంతున్నటువంటి ఈ భజన అంబా భవానీ శారదే. అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే. సాహిత్య రసపాన సరస ఉల్లసిని, సాహిత్య రసపాన
सच्चिदानन्दिनी साधु रक्षिणी सच्चिदानन्दिनी साधु रक्षिणी नन्दिनी आनन्दिनी सच्चिदानन्दिनी नन्दिनी आनन्दिनी सच्चिदानन्दिनी नन्दिनी भवानी शारदे जगदम्बा भवानी शारदे अम्बा भवानी शारदे जगदम्बा भवानी शारदे अम्बा भवानी शारदे जगदम्बा भवानी शारदे अम्बा भवानी शारदे जगदम्बा 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 जगदम्बा भवानी शारदे जगदम्बा भवानी సుప్రసిద్ధమైనటువంటి శ్లోకాలు మన వాంగ్మయంలో ఉండేటువంటి వివిధ రకమైనటువంటి పద్యాలు, అలాగే మన వేదాల్లో ఉపవేదాల్లో ఉండేటువంటి శ్లోకాలు, కావ్యాల్లో ఉండేటువంటి శ్లోకాలు అన్నీ కూడా ఏర్చి కూర్చి మన భారత భూమిని వాంగ్మయ ప్రపత్తిని చూపించేటువంటి రథసారథి మన అప్పాజీ. అయితే నిఖిల నిలయ మంత్రం అందరికీ తెలిసినటువంటి జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. అటువంటి రామ మంత్రాన్ని అందరూ చదువుతారో లేదో అనే ధోరణిలో దీన్ని భజనగా రూపొందిస్తే అందరూ ఖచ్చితంగా ఆ మంత్రాన్ని జపించుకుంటారు అనేటువంటి ఒక మంచి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనే ఈ నిఖిల నిలయం. శ్రీరంగంలో ఆది తాళం. निखिल निलय मंत्रम राम नित्यतत्वाक्य मंत्रम निखिल निलय मंत्रम राम नित्यतत्वाक्य मंत्रम भवकुल हर मंत्रम भूमिजा प्राण मंत्रम भवकुल हर मंत्रम भूमिजा प्राण मंत्रम पवन जनुत मंत्रम राम पार्वती मोक्ष मंत्रम पवन जनुत मंत्रम पशुपति निज मंत्रम पातु मां राम मंत्रम पशुपति निज मंत्रम पातु मां राम मंत्रम प्रणव निलय मंत्रम राम प्राण निर्वाण मंत्रम प्रणव निलय मंत्रम राम प्राण निर्वाण मंत्रम प्रकृति पुरुष मंत्रम ब्रह्म रुद्रेण मंत्रम प्रकृति पुरुष मंत्रम ब्रह्म रुद्र प्रकट दुरित रागा नाश मंत्रम प्रकट दुरित रागा नाश मंत्रम रघुपति निज मंत्रम राम रामेति मंत्रम रघुपति निज मंत्रम राम रामेति मंत्रम राम रामेति मंत्रम राम रामे जयतु जयतु मंत्रम राम जयतु
నిగమ మంత్రం రామ సర్వశాస్త్రైక మంత్రం సకల నిగమ మంత్రం రామ సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రఘుపతి నిజ రామేతి మంత్రం శ్రీ గురుదత్త మంత్రం సచ్చిదానంద మంత్రం శ్రీ గురుదత్త మంత్రం సచ్చిదానంద 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 రామ నిధి నిక్షేపాల కోసం వెతికేవారు పలు రకాలైనటువంటి అంజనాలతో నిక్షిప్త ధనాన్ని వెతికే ప్రయత్నం ఎలా చేస్తారో మన స్వామీజీ వేదాల్లో శాస్త్రాల్లో పురాణాల్లో కావ్యాల్లో క్లేశ సాధ్యంగా గర్భీకరింపబడి ఉన్న జ్ఞానధనాన్ని కండ్లకు కట్టినట్టు చూపించేటువంటి ఈ నాద యోగానుసంధాన గుడికలు స్వామీజీ యొక్క సంకీర్తన శిల్పాలు, కృతి శిల్పాలు. అందులో ఒక అద్భుతమైనటువంటి అమృత తుల్యమానమైనటువంటి సంకీర్తన శిల్పం ద్వారకాధీశన నోడువా అనే భాగేశ్వరి రాగంలో. భాగేశ్వరి ద్వారకాಧೀಶನ ನೋಡುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ
ನೋಡುವ ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ ತೀರ ಶೂರನ ಹೊಗಳುವ ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ ನೋಡುವ ಸಂಖ್ಯೆಗಳ ದೂರ ಮಾಡುವ ನೋಡುವ ಸಂಖ್ಯೆಗಳ ದೂರ ಮಾಡುವ ಸಂಖ್ಯೆಗಳ ದೂರ ಮಾಡುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಹೊಡೆಯುತ್ತ ಹೋಗುವ మదిలోన రామయ్య హృదిలోన రామయ్య, మాటలో రామయ్య పాటలో రామయ్య, రామస్మరణను మించి వేరు లోకములేని
ఆంజనేయునికిదే ఆత్మనీరాజనం అంటారు మొదలివారు. ఆ రకంగా హనుమంతుడికి మనం ఏం పట్టినా కూడా తక్కువే. పవనజా స్తుతిపాత్ర అంటారు సద్గురు త్యాగరాజ స్వామి వారు. పాహిరామదూత జగత్ ప్రాణ ప్రదాత అంటూ అటువంటి వసంతవరాడి కృతి కూడా మనకి తెలుసు. కార్యసిద్ధి హనుమంతుడు, మన కార్యాల్ని సిద్ధింపచేసే హనుమంతుణ్ణి మనకి కనిపింపచేసి ఆ కార్యసిద్ధి హనుమంతుణ్ణి దృగ్గోచరం చేసుకునే విధానాన్ని, దారిని చూపించినటువంటి స్వామీజీకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి. అటువంటి కార్యసిద్ధి హనుమంతుణ్ణి కార్యసిద్ధి హనుమాన్ రూపంలో మనం నిత్య పూజలు అందుకునేటువంటి ఈ పవిత్ర ప్రాంగణంలో అంజనమ్మ ముద్దుబిడ్డ ఆంజనేయ అంటూ బాలార్క బింబము ఫలమని పట్టిన అని అటువంటి చేతులు మోర్చుక శ్రీ వెంకటపతి అక్కడ స్వామివారి దగ్గర కూడా అక్కడ హనుమంతుని చూపిస్తారు. ఇటువంటి ఆంజనేయ స్వామిని అన్నమయ్య చూపిస్తారు. పలువురు వాగ్గేయకారుల హృదిలో మెదలినటువంటి ఆంజనేయునికి ఆత్మ నీరాజనం సమర్పిస్తూ కార్యసిద్ధి హనుమంతుణ్ణి మాకు కష్టాల్లో చూపించిన స్వామీజీకి మనం కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించే ఒక చిన్న భజన అంజనమ్మ ముద్దుబిడ్డ చలనాట రాగం. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. నారదాది మునులకే నీవు సగుడవు నారదాది నీవు కనుడవు, నారదాది మునులకే నీవు సగుడవు, రామభద్ర కోటిలో నీవు ఘనుడవు. ధర్మ వర్మ విధులలో నీవు వేరువు, నారద భిక్షలో నీవు ప్రభువు. ధర్మ వర్మ విధులలో నీవు వేరువు, ప్రాణనాద దీక్షలో నీవు ప్రభు. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. పీడలంది పావని పేరు చాలును, లోని తమసులుడు పని రూపు చాలును. పీడలన్ని బాపని పేరు చాలును, లోని తమసులుడు పని రూపు చాలును. నీదు పాదమంటన కేమి చాలును, సచిదానందమొక్కటే నాకు చాలును. నీదు పాదమంటన కేమి చాలును, సచిదానందమొక్కటే నాకు చాలును. ఆనందమొక్కటే నాకు చాలును, సచిదానందమొక్కటే నాకు చాలును. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజలించినాడు ఆదుకోవయా.
జై బోలో రామ భక్త హనుమానికి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలసహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణువే నమః. అటువంటి ధన్వంతరి స్వరూపాన్ని స్వామీజీ అనేక విధాలుగా నాద చికిత్సలో మనకి సూచిస్తూనే ఉన్నారు. ఏ స్వరానికి ఏ క్లేశం మనం అనుభవించేటువంటి అనేక రుగ్మతలు దూరం అవుతాయో స్వామీజీ చెప్తూ, ప్రతి రాగానికి కూడా ఒక చెట్టు, దానికి సంబంధించినటువంటి విలువలు, అలాగే దానికి సంబంధించినటువంటి దేవతామూర్తి, ఇవన్నీ కూడా అక్కడ స్వామీజీ వారి సామ్రాజ్యంలో మనకి కనిపించేలాగా సుస్థిర స్థానాన్ని చేకూర్చారు. అటువంటి అమృత కలసహస్తంలో ఏమున్నాయి, ధన్వంతరి మనకి ఏమిస్తాడు అని మనకి చెప్పకనే చెప్పి, మనం పాడుకున్నంత మాత్రానే మన శారీరక మానసిక రుగ్మతలు దూరీకృతం చేయడం మన స్వామీజీ యొక్క ఆకాంక్ష, అనుగ్రహం. అటువంటి స్వామీజీ పాదాలకి మనం నమస్కరిస్తూ, స్వామీజీ ధన్వంతరిని మాకు చూపించారు కదా, అందుకని మేము ఆర్తిగా ఆ ధన్వంతరిని స్మరణ చేసుకుంటున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి. ధామవతిలో ఈ భజన ఉండడం మరొక విశేషం. ధర్మవతి రాగం ఖండనడం. ధన్వంతరే ధన్వంతరే
धन्वन्तरे धन्याकुरु न श्रीहरे धन्वन्तरे 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 ఆయుర్దేహి ధనందేహి విద్యాదేహి మహేశ్వరి సమస్తమఖిలం దేహి దేహిమే పరమేశ్వరి. ఆ అంబ మనకి అన్నీ ఇవ్వాలి. ఆ తల్లి దయ ఉంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఆ ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆ లలితమ్మని ఎలాగ మనం స్తుతించాలి, ఏ రకంగా స్తుతిస్తే అమ్మ కరుణ మనకి లభిస్తుంది, అమ్మ యొక్క పాదసేవన మనకి లభిస్తుంది, అమ్మ యొక్క దగ్గరికి వెళ్ళేటువంటి ఆ మణిద్వీపవాసిని దగ్గరికి వెళ్ళేటువంటి అర్హత లభిస్తుందో స్వామీజీ అద్భుతంగా తమ ఉపన్యాసాల్లో చెప్తూనే ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి లలితాదేవిని కొనియాడుతూ చేసినటువంటి పున్నాగవరాళి ఈ భజన. శ్రీలలితా దీనిహితా దీప్తిశోభితా విశ్వరూప విలసితా పాతు భావితా శ్రీలలితా దీనిహితా దీప్తిశోభితా విశ్వరూప విలసితా పాతు భావితా దీనిహితా దీప్తిశోభితా విశ్వరూప విలసితా పాతు భావితా. వేద దృష్టి వారణైక దత్త సుమదిదా వేద దృష్టి వారణైక రక్ష సుమదిదా సా విశాల నయనికా కాశికా గతా సా విశాల నయనికా కాశికా గతా కామకోటి భూత మోక్షదాన సునిపుణా కామకోటి భూత మోక్షదాన సునిపుణా సాయి కామనయనికా కాంచికా స్థిత సాయి కామనయనికా కాంచికా స్థిత శ్రీలలితా దీనికా దీప్తి శోభితా విశ్వరూప విలసితా పాతు భావితా శ్రీలలితా దీనిహితా దీప్తి శోభితా విశ్వరూప విలసితా పాతు భావితా. యాచపున్నాగవరాళి పరిహృదిగా రాజపున్నాగవరాళి పరిణతిగా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా దత్తపీఠ పీఠ మందిర సౌఖ్య వితరణ దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ శ్రీ గురు సచిదానంద రూపిణి దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ శ్రీ గురు సచిదానంద రూపిణి శ్రీ గురు సచిదానంద రూపిణి
శ్రీరహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీరహిత శ్రీరహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత విశ్వరూప విలసిత పాతు భావిత విశ్వరూప విలసిత పాతు భావిత. ఏషణాత్రయ నాశకరి అనేటువంటి ఈ వేదాంతపరమైనటువంటి సాధనా చతుష్టయం ఇత్యాది విషయాలన్నీ కూడా అద్భుతంగా వివరిస్తూ స్వామీజీ చేసినటువంటి భజన శ్రీ గురుగుహస్య దాసోహం అంటూ ముత్తుస్వామి దీక్షితులు వారు పూర్విలో చేయడం ఒక ఎత్తైతే ఈ భజనని స్వామీజీ వారి పుట్టినరోజు సందర్భంగా పుట్టు పండుగకి యోగ సంగీత ట్రస్ట్ ఎస్జిఎస్ భక్తి సంగీతం విభాగం వారు అధ్యాపక శిష్య బృందం అందరం కూడా సమర్పిస్తున్నటువంటి ఒక తాజా కుసుమం పరిమళభరితమైనటువంటి ఒక ఫ్రెష్ ఫ్లవర్ అనొచ్చు స్వామీజీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. సరిగమదని దశ ఏషణాత్రయ నాశకరీ ముముక్షుతైక మోక్షకరీ ఏషణాత్రయ నాశకరీ ముముక్షుతైక మోక్షకరీ ఏషణాత్రయ నాశకరీ अग्निपरीतात्पर्णगृहा धावति यद्वद्बहिरेणु अग्निपरीतात्पर्णगृहा धावति यद्वद्बहिरेणु निखिला काम बहिरेत्य मोक्षुदा गुरवे नमः गुरवे नमः नित्यानित्य ज्ञानं विफलं ननु वैराग्य स्याभावे नित्यानित्य ज्ञानं विफलं ननु वैराग्य स्याभावे तद्वयं सत्त्वे व्यपदते जन शममुदशक स्याभावा गुरवे नमः गुरवे नमः हृदये सद्यपि केवलभक्तिः सेत्स्यति मोक्षे दीनो चेत् हृदये सद्यपि केवलभक्तिः सेत्स्यति मोक्षे दीनो चेत् इति चतुष्टय फलसम्पन्नो शरणं गच्छे गुरुचरणं
अन्याकाङ्क्ष विरहित वृत्तिः साधनयोप द्वयसारी अन्याकाङ्क्ष विरहित वृत्तिः साधनयोप द्वयसारी सद्गुरु कृपया संगतबोध सच्चिदानन्दो लभतेन्द्रा सच्चिदानन्दो लभतेन्द्रा सच्चिदानन्दो लभतेन्द्रा गुरवे नमः 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 गुरवे ఈ కృతి ద్వారా స్వామీజీ యొక్క పాదుకా దర్శనం చేసుకోవాలనేటువంటి చిన్న ఆశ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. చివరిగా మంగళం. ఏదైనా ఒక పుట్టినరోజప్పుడు అలాగే ఒక పండగలప్పుడు పిల్లల్ని కూర్చోపెట్టి భోగిపళ్ళు పోసిన తర్వాత అలాగే హారతి ఇస్తాం, పంచహారతి, రకరకాల కర్పూర హారతి. అటువంటి మంగళహారతి స్వామీజీకి ఈరోజు పుట్టు పండగ సందర్భంగా స్వామీజీకి మంగళహారతి ఇవ్వాలనేటువంటి మా యోగ సంగీత ట్రస్ట్ ఎస్జిఎస్ భక్తి సంగీతం వారు అందరం కూడా అనుకుని స్వామీజీకి చిన్న మంగళహారతి సమర్పించబోతున్నాం. ఈ హారతితో ఈరోజు నాద బ్రహ్మకు నీరాజనం అనేటువంటి కార్యక్రమం సుసంపన్నం కానుంది. ఇది అవగానే ఇందులో ఉండేటువంటి అధ్యాపకులందరికీ కూడా చిరు సత్కారం జరుగుతుంది. సృష్టి అంతా కూడా నాదమే. శబ్ద తరంగాలు ప్రకృతిలో లీనమైనప్పుడు ఒక ఆధ్యాత్మిక స్వరనిచయ వీచికలే ఈ సంకీర్తనామృతంగా పరిఢవిల్లిందని మేమందరం కూడా అనుకుంటాం. మనందరం కూడా అనుకుంటున్నాం, మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఇటువంటి అనుభవైకమైనటువంటి ఈ రసాన్ని, నాద రసాన్ని గ్రోలే అదృష్టాన్ని, భాగ్యాన్ని స్వామీజీ మనకి కల్పించడం, స్వామీజీని చూస్తూ ఆ నాదాన్ని అర్థం చేసుకోవాలి, స్వామీజీని చూస్తూ మనం ఆయన యొక్క అనుగ్రహం పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కలియుగంలో అవతార పురుషులైనటువంటి స్వామీజీ పాదాలకి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ మంగళహారతి. ఎందుకు మంగళహారతి ఇస్తారు పిల్లలకి అంటే దృష్టి దోషం పోవడానికి. దృష్టి తాకునేమో అంటారు తూము నరసింహదాసు రాములు వారికి హారతిస్తూ దిష్టి తీస్తూ. అటువంటి జయలక్ష్మి మాత చేత స్వామీజీకి ఈరోజు దృష్టి తీయించి, ఏమో ప్రపంచం అంతా ఏమిటి ఈ నాదమయుడు అనుకుంటుందేమో, ఏమిటి ఈ నాదబ్రహ్మ అనుకుంటుందేమో, అందుకని ఒక్కసారి మనందరం కూడా ఆ జయలక్ష్మి మాత మనస్సులతో మనందరం మాతృమూర్తులుగా స్వామీజీకి ఈరోజు హాయిగా దృష్టి తీసి మంగళహారతినిద్దామా?
నాదాంబుదికి నాదాకృతికి నాదాలంకృతునకు మంగళం. నాదమంటప సదన. నాదమంటపం అద్భుతంగా ఉంటుంది మహిషపురం, మైసూర్లో. నాదమంటప సదన నాద సంపూర్ణునకు నాదోపాసకుల మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. నాదయోగమే నారాయణమని, కృతి సంపదయే బ్రహ్మగ్రంథిజమని. బ్రహ్మగ్రంథిజం అటువంటి నాదం ఎక్కడ ఉత్పత్తి చెందుతుందో స్వామీజీ రాగరాగిణి నాదయోగంలో అద్భుతంగా వివరించి వర్ణించారు. కృతి సంపదయే బ్రహ్మగ్రంథిజమని, రాగరాగిణులే నరులకు సకలమని, నాద సమ్మోహనునికి మంగళం. అటువంటి నాదయోగ చక్రవర్తి సార్వభౌమ, నాదయోగ సార్వభౌమ అప్పాజీ వారికి, స్వామీజీ వారికి, డాక్టర్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదాల చెంత ప్రణమిల్లుతూ నాద బ్రహ్మకు ఈ నాద నీరాజనాలతో సమర్పించబోయేటువంటి హారతి, మంగళహారతి. నాదాంబుదికి నాదాకృతికి నాదాలంకృతునకు మంగళం. నాదాంబుదికి నాదాకృతికి నాదాలంకృతునకు మంగళం. నాదమంటప సదన నాద సంపూర్ణునకు, నాదమంటప సదన నాద సంపూర్ణునకు నాదోపాసకుల మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. నాదయోగమే నారాయణమని, సంపదయే బ్రహ్మగ్రంథిజమని. నాదయోగమే నారాయణమని, కృతి సంపదయే బ్రహ్మగ్రంథిజమని. రాగరాగిణులే నరులకు సకలమని, రాగరాగిణులే నరులకు సకలమని, నాద సమ్మోహనునికి మంగళం. రాగరాగిణులే నరులకు సకలమని, నాద సమ్మోహనునికి మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. 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 లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీ సద్గురు గురుపాదుక సమర్పణం. నాద సమర్పణం. నాద సమర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జయ గురుదత్త. సుమారు ఒక 90 నిమిషాల పాటు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనం భూలోకంలో ఉన్నామా నాదలోకంలో ఉన్నామా అని మనమే సంశయపడే రీతిలో ఈ కార్యక్రమాన్ని
దయచేసి కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు సహనంగా కూర్చోవాలండి. కార్యక్రమం చివరిలోకి వచ్చాము. 2 నిమిషాలు దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు డాక్టర్ రమాప్రభ గారికి అవధూత దత్తపీఠం పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి ఆధ్వర్యంలో అతి తక్కువ కాలంలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆన్లైన్ క్లాసులు, డైరెక్ట్గా ఫిజికల్గా అందరూ కలిసి ప్రాక్టీస్ చేసినటువంటి సెషన్లు, దాని వెనకాల వారు పడినటువంటి కష్టము, వారు చూపించినటువంటి అకుంఠిత దీక్ష, ఇవన్నీ కూడా ఎంతో 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 శ్లాఘనీయమైనటువంటివి. అటువంటి కృషి చేసినటువంటి రమాప్రభ గారికి మరొకసారి మనందరం కూడా మన కర్తాల ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇది మొదటి మెట్టు. మేడం గారు ఇట్లాంటివి ఎన్నో మెట్లు మీ అందరితోటి కలిసి పైదాకా నాద శిఖరాలను అందుకునే వరకు కూడా తమ ప్రయత్నాలని ఆపకుండా చేయాలని చెప్పి దత్తపీఠం తరఫున, యోగ సంగీత ట్రస్ట్ తరఫున రమాప్రభ గారికి విజ్ఞాపన చేసుకుంటున్నాము. జనరల్గా కార్యక్రమం అంతా అయిపోతున్నప్పుడు, లేకపోతే కార్యక్రమంలో ఒక అత్యద్భుతమైనటువంటి భాగానికో ఐసింగ్ ఆన్ ది కేక్ అని పేరు పెడతారు. కానీ ఇక్కడ ఐస్ లేదు, కానీ స్వామీజీ వారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామీజీ వారి ఆయురారోగ్యాలని, స్వామీజీ వారి వెల్బీయింగ్ని, అదేవిధంగా విశ్వశాంతిని కాంక్షిస్తూ మనమందరం కూడా కలిసి ఇప్పుడు ఒక చిన్న కేక్ కటింగ్ సెరమనీ లాంటిది చేసుకుంటూ స్వామీజీ వారికి హ్యాపీ బర్త్డే ట్యూను మన జేజే బ్రదర్స్ ఉన్నారు, వారిని రిక్వెస్ట్ చేశాము, వారు హ్యాపీ బర్త్డే ట్యూన్ వాయిస్తామన్నారు. అట్లాగే వారితో గొంతు కలపగలిగిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే, స్వామీజీని కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా స్వామీజీ వారి హ్యాపీ బర్త్డే ట్యూన్ తెలుసు. దాన్ని మీరందరూ కలిసి గానం చేస్తూ ఉంటే, గత 30 సంవత్సరాలుగా స్వామీజీ వారికి తమ వైద్య సేవ ద్వారా భక్తులకు నిరంతరాయంగా సేవ చేస్తున్నటువంటి ఆంతరంగిక భక్తులు, అంతేవాసులు డాక్టర్ కె గోపాలకృష్ణ, డాక్టర్ కె కల్పనాకృష్ణ దంపతులని ఈ కేక్ కట్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ గారు. Dear Swamiji, dear Swamiji, dear Swamiji Appaji, happy birthday to you. చిన్నపిల్లలు, ఈ బాల విద్వాంసులు జేజే బ్రదర్స్ వాయించండి హ్యాపీ బర్త్డే.
ఈ జేజే బ్రదర్స్కి స్వామీజీ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో వెలగాలని మనందరం కూడా ఆ పిల్లల్ని ఆశీర్వదించాలి. చిన్నపిల్లలు చిరంజీవులిద్దరికీ అఖండ విద్యా ప్రాప్తిరస్తు. జై గురుదత్త. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, నిర్వహించినటువంటి రమాప్రభ గారికి, జ్ఞానాంబళ్ మేడం గారికి, వీళ్ళందరికీ కూడా స్వామీజీ వారి ఆశీస్సులు అఖండంగా అద్భుతంగా వర్షిస్తూ ఉండాలని అవధూత దత్తపీఠం పక్షాన స్వామీజీ వారిని వేడుకుంటూ
ఒక్క నిమిషంలో కార్యక్రమం అయిపోతుందండి, 2 నిమిషాలే. డాక్టర్ రమాప్రభ గారు మా అకాడమిక్ కోఆర్డినేటర్, ఆవిడని సత్కరించాల్సిందిగా నాగమణి గారిని కోరుతున్నాను. శ్రీమతి జ్ఞానాంబాల్ గారు, శ్రీమతి నైవేలి జ్ఞానాంబాళ్ గారు ఆంధ్ర మహిళా సభలో మ్యూజిక్ కాలేజ్లో సీనియర్ ఫ్యాకల్టీగా ఉంటున్నారు. అనేక మంది, వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఎంఏ వరకు కూడా అద్భుతంగా మనోధర్మ సంగీతాన్ని నేర్పిస్తూ, అలాగే లెవెల్ 2 వాళ్ళకు కూడా ఇక్కడ ఆవిడ బోధన చేస్తూ ఉన్నారు. మంచి గాత్ర విద్వాంసురాలు ఆవిడ ఇక్కడ రావడం పీఠం తరఫున, అలాగే యోగ సంగీత ట్రస్ట్ ఎస్జిఎస్ భక్తి సంగీతం తరఫున మేము అభినందిస్తున్నాము. జై గురుదత్త. శ్రీ శంకర విజయం ట్రస్ట్ తరఫున ఈ రోజున మన గురుద్వయమైన డాక్టర్ రమాప్రభు గారికి, జ్ఞానంబాల్ గారికి చాలా చిరు సత్కారం. శిరీష దేవులపల్లి గారు. శిరీష దేవులపల్లి గారు సంగీతంలో చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు ఆవిడ పిహెచ్డి చేస్తున్నారు. రామ్నాథ్ శ్రీనివాస్ అయ్యంగార్ మీద ఆవిడ ఇప్పుడు తన పిహెచ్డి వర్క్ చేస్తూ కొద్ది రోజుల్లోనే ఆవిడ డాక్టర్ శిరీష అవ్వబోతున్నారు. మంచి వోకలిస్ట్. మాధవి లతా మోహన్ గారు. మాధవి లతా మోహన్ గారు. మాధవి మోహన్ మంచి గాత్ర విద్వాంసురాలు. ఎంఏ 4th సెమిస్టర్ అయిపోతూ అందులో డిజర్టేషన్ టాపిక్గా స్వామీజీ యొక్క నాదయోగాన్ని ఎంచుకోవడం విశేషం. ఆవిడ దీనిపైనే తన డాక్టరేట్ కూడా చేద్దామని అనుకుంటున్నారు. స్వామీజీ భక్తురాలుగా ఎంతోమందికి స్వామీజీ భజనలను నేర్పిస్తూ మంచి సంగీతాన్ని భజనామృతంతో జత చేసి ముందుకు వెళ్తున్నటువంటి అద్వితీయమైనటువంటి గాయనిమణి డాక్టర్ శారదా కుప్ప గారు అద్వితీయమైనటువంటి సమ్మోహన భరితమైన మోహన రాగం మీద డాక్టరేట్ చేసి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి పట్టాను పొందారు. ఏ గ్రేడ్ రేడియో ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ట్విన్ సిటీస్. దేశ విదేశాల్లో అనేక కచేరీలు చేసి వారు అలాగే లెవెల్ 1, లెవెల్ 2, అలాగే అమెరికాలో పిల్లలకు కూడా మన స్వామీజీ భజన్స్ బోధన చేయడం. షీఈ్ ఎ వెరీ గుడ్ వోకలిస్ట్, ప్రామిసింగ్ వోకలిస్ట్. వాణిశ్రీ విష్ణు భట్ల గారు ఆంధ్ర మహిళా సభలో అధ్యాపకురాలుగా పనిచేస్తూ, అలాగే భజనలు అనేటువంటి ప్యాషన్తో చాలామందికి భజనలు కూడా నేర్పిస్తూ, ఉత్సాహపరుస్తూ, పరుగులెత్తిస్తూ ఉండేటువంటి మంచి ఉత్సాహభరితమైనటువంటి గాయని వాణిశ్రీ. పద్మశ్రీ కొమండూరి ఎంఏ చేసి డాక్టర్ శేషలతా విశ్వనాథ్ గారి దగ్గర, త్రిమూర్తులు అంటారు స్వామీజీకి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంగీత గురువు, ఆస్థాన విదుష్యమణి శేషలతా విశ్వనాథ్ గారి శిష్యురాలు. అదే పంధాలో చక్కగా గురువు గారి లాగే తను కూడా నేర్చుకుని అనేక మందికి చేస్తూ ఇప్పుడు మనకి లెవెల్ 1 టీచర్గా ఉన్నారు. పద్మప్రియ మదిర ఎంఏ కంప్లీట్ చేసి మనకి ఇప్పుడు లెవెల్ 1 టీచర్గా ఉన్నారు. సమోహన స్కూల్ ఫర్ వోకల్ మ్యూజిక్లో కూడా ఆవిడ అనేక మందికి విద్యాబోధన చేస్తూ మంచి గాయనిమణి, అనేక పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి మంచి విదుషి పద్మశ్రీ. వైదేహి గారు విశాఖపట్నం నుంచి పంతుల రమ్మగారి శిష్యురాలు. అక్కడి నుంచి వచ్చారు. ఆవిడకి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనందరినీ కలవడానికి రిహార్సల్ కూడా ఆవిడ వచ్చి మంచి చక్కగా బోధ చేస్తూ, పంతుల రమ్మగారి శిష్యురాలు ఆవిడ, మన లెవెల్ 1కి టీచ్ చేస్తూ మంచి గాయని. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యోగ సంగీత ట్రస్ట్ ఎస్జిఎస్ భక్తి సంగీతం. వైష్ణవి విష్ణుభట్ల గారు కూడా ద ప్లేస్ ఆఫ్ గమకాస్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ దానిపైన పరిశోధన చేస్తూ ప్రముఖ వైలన్ విద్వాంసులు విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారి కోడలుగా మంచి వైష్ణవి అనేక కచేరీలు చేస్తూ మనకి లెవెల్ 1 టీచ్ చేస్తూ పరిశోధనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. మంజులా కోనేరు గారు.
మంజుల గారు ఎంఏ కంప్లీట్ చేసి ఎస్జిఎస్ భక్తి సంగీతం అమెరికాలో కూడా టీచ్ చేస్తున్నారు, అలాగే ఇక్కడ కూడా ఇండియాలో కూడా టీచ్ చేస్తున్నారు. అనేక మంది శిష్యుల్ని తీర్చిదిద్దుతున్నారు. మంచి గాయని. చంద్రబాల పశుమర్తి గారు. చంద్రబాల పశుమర్తి గారు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి ప్రిన్సిపాల్గా ఉంటూ, అలాగే వారి త్వరలో కూడా పిహెచ్డిలో ఎన్రోల్ అయ్యారు. వారి డాక్టరేట్ సమర్పించబోతూ మంచి గాయని, చాలా మనోధర్మం అది కూడా అత్యద్భుతంగా నేర్పుతూ మంచి ఓపికతో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మంచి విదుషిమణి మా చంద్రబాల. అనూష పొన్నాడా గారు. అనూష పొన్నాడ ఎంఏ కంప్లీట్ చేసి ఇంకా సంగీత సాధన చేస్తూ కొనసాగిస్తూ అనేక మంది శిష్యుల్ని తయారు చేస్తూ ఉత్సాహంగా పరుగులెడుతూ మాకు లెవెల్ 1 టీచ్ చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. నీలా చేబోలు గారు. నీలా చేబోలు గారు ఎంఏ కంప్లీట్ చేస్తూ డాక్టరేట్కి వెళ్ళబోతున్నారు. ఆవిడ అనేక ప్రోగ్రాంలో పాల్గొంటూ సమ్మోహన స్కూల్ ఫర్ వోకల్ మ్యూజిక్లో కూడా టీచ్ చేస్తూ అనేక కచేరీలు ఇస్తూ మంచి ఉత్సాహభరితంగా మమ్మల్ని అందరినీ నవ్విస్తూ, ఆవిడ నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ స్వామీజీ వారి భజనని పరివ్యాప్తి చేస్తున్నటువంటి మంచి విదుషిమణి. వారికి మా ధన్యవాదాలు. శశివదన మల్లాది గారు. శశివదన మల్లాది గారు ఎంఏ కంప్లీట్ చేశారు. డాక్టర్ శేషలత విశ్వనాథ్ గారి దగ్గర సంగీత విద్యను నేర్చుకుని ఇంకా వృద్ధి చేసుకుంటూ ఆవిడ భజనల్లో పాల్గొంటూ మన లెవెల్ 1 చేస్తూ ఇంకా భజనలు కూడా నేర్చుకోవాలని, ఇంకా సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని తపనతో ముందుకు వెళ్తున్నటువంటి మంచి విదుషి. శ్రీ మనోజ్ఞ చిలకమరి గారు. శ్రీ మనోజ్ఞ చిలకమరి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్. ఆ అమ్మాయి కూడా లెవెల్ 1 టీచ్ చేస్తోంది. స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ పొందుతూ చాతుర్మాసంలో అన్నింట్లో కూడా స్వామీజీ యొక్క బాలస్వామి వారు కూడా గుర్తుపట్టి ఆశీర్దిస్తారు. ఈ సందర్భంగా బాలస్వామి వారిని పదే పదే తలుచుకుంటూ విజయానంద బాలస్వామి వారి అనుగ్రహం కూడా మాకు పుష్కలంగా ఉంది అని చెప్పడానికి సందేహించట్లేదు. ఎందుకంటే వారు అనందే ఏది ముందుకు మేము వెళ్ళలేం కాబట్టి బాలస్వామి గారు ఎన్నో సూచనలు మాకు సూచించారు. వారి యొక్క అనుగ్రహంతో మేము ప్రతి అడుగు ముందుకు వేస్తున్నామని సభాముఖంగా బాలస్వామి వారి పాదాలకి ప్రణమిల్లుతున్నాను. శ్రీవాణి అనివిల్ల గారు ఎంఏ కంప్లీట్ చేసి శ్రీమతి చంద్రబాను తనికెళ్ళ గారి శిష్యురాలిగా తన సంగీతాన్ని ఇంతింత అన్నట్టు అభివృద్ధి పరుచుకుంటూ అమెరికాలో కూడా లెవెల్ 1 చెప్తున్నారు. ఇక్కడ కూడా లెవెల్ 1 టీచ్ చేస్తారు. అన్ని వాటిలో పాల్గొంటూ స్వరవాహిని అనే ట్రస్ట్లో సంగీతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మంచి గాయని. అనురాధ గారు 2019లో ఆంధ్ర మహిళా సభ నుంచి ఎంఏ కంప్లీట్ చేసి ఆవిడ బొంబేలో అనేక మందికి, పన్వేల్లో కూడా మన పాడారు స్వామీజీ ఎదురుకుండా, అనేక మందికి విద్యని నేర్పుతూ చక్కగా మంచి కచేరీలు చేస్తారు. ఆవిడ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ కాలేజ్. I can proudly share with all of you that she was the best student in her batch. And ఆవిడ మళ్ళీ మనకి ఇక్కడ లెవెల్ 1 టీచ్ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే ఇంత బృహత్తర కార్యక్రమానికి వైలన్పై సహకరించినటువంటి స్వామీజీ యొక్క అనుంగు బిడ్డలు జే సోదరులు, అలాగే మా సోదరుడు మహావాది వాసు శాస్త్రి గారికి, డాక్టర్ గోపాలకృష్ణ గారిని, మహావాది వాసు శాస్త్రి గారు ఎక్కడున్నా వెళ్ళారు ఆయన. అలాగే మృదంగంపై సహకరించినటువంటి డాక్టర్ కె శ్రీకాంత్ గారు, తబలాపై సహకరించినటువంటి శ్రీధర్ గారు, వాళ్ళు కాలాతీతం అయిందని వెళ్ళినట్టున్నారు. వారిని కూడా మేము సభాముఖంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. అలాగే వీణ పైన మా ఆంధ్ర మహిళా సభ బిఏ మ్యూజిక్ స్టూడెంట్, ఎంఏ స్టూడెంట్ శ్రీమతి మణిగారు, అలాగే వీణకి అనేక మంది వీణలో మంచి నిపుణత్వం సాధించి మణిగారు రండి అందరినీ తీర్చిదిద్దుతున్నారు. శ్రీమతి మణిగారు మాకు ఈరోజు వీణతో సహకరించారు. అలాగే వీణతో సహకరించినటువంటి మరొక మంచి వైణిక విదుషీమణి శ్రీమతి శాంతామూర్తి గారు. శాంతామూర్తి గారిని తెలియని వారు ఎవరు ఉండరు జంట నగరాల్లో. అనేక కచేరీలు ఇచ్చిన మంచి బాణి ఆవిడది. ఏజ్ ఈజ్ ఓన్లీ ద నెంబర్, గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఆవిడ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉత్సాహంగా వచ్చి ఆవిడ చక్కగా వీణని వాయించి మనందరినీ వీణులు విందు చేశారు.
ఆవిడకి శ్రద్ధగా నేర్చుకుని ఆవిడకి కృతజ్ఞతలు, ఆవిడకి సాష్టాంగ నమస్కారాలు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంత ఉత్సాహంగా రావడం వారి రుణం తీర్చుకోలేనిది. మా అందరికీ మీరు మీ వంటి వారు ఆదర్శం. ధన్యులమండి. అలాగే ఇంతవరకు మా కోఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు గారు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. వారికి కూడా హిమబిందు గారిని కూడా ప్రసాదం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి అంతా కూడా సారథ్యం వహించి పందిర్రాట నుంచి విస్తళ్ళు ఎత్తే వరకు అన్నట్టుగా మేము అంటాం. మేము కాలేజీలో ఏదైనా పని చేసుకున్నప్పుడు మేము చెప్పుకుంటాం అనమాట, ఏదైనా ఉత్సవం చేసినప్పుడు. అలాగా మొట్టమొదటి నుంచి పందిర్రాట ముహూర్తం నుంచి మంగళహారతి అన్నయ్య అనుకుంటూ ఒక్క చేతిని చేసినటువంటి మా శ్రీనివాస్ గారు, మా సోదరుడు శ్రీనివాస్ గారికి కూడా ఒక్కసారి మా అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గట్టిగా చెప్పట్లు. శ్రీనివాస్ గారు మా సోదరులు. అలాగే ఈ యోగ సంగీత ట్రస్ట్ ఎస్జిఎస్ భక్తి సంగీతానికి మంచి ఏమంటారంటే ఒక వినరో భాగ్యం విష్ణు కదా, వెనుబలం ఇదిగో వెనుబలంలాగా నిలిచినటువంటి రామ్ ప్రభు వెంపటి గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారి యొక్క సారథ్యంలో మేమందరం వెళ్తున్నాము. వారు చెప్పిన రీతిలో ఇవన్నీ చేస్తూ ఇంకొంచెం ఐడియాస్ అన్నీ జోడించి చేసినప్పుడు అక్కడ వారున్న ఇక్కడ ఆశ్రమంలో ఉండేటువంటి సమస్త భక్తులు మెంబర్స్ అందరూ కూడా దీన్ని ఈ కార్యక్రమం సాకారం చేసినందుకు, ఇందులో ఉన్నటువంటి వారు అందరూ లైవ్ మాకు ఇచ్చినటువంటి వారు, మైక్లు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనలు, కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ అలాగే మా అందరినీ ఆశీర్వదించినటువంటి 2011లో అనుకుంటా మొట్టమొదటిసారి ఈ మఠంలో అడుగు పెట్టడానికి కారణం నాగమణి వసంత గారు. వారి యొక్క ఎవరినైనా అడగండి, సంగీత లోకంలో భాగ్యనగరంలో ప్రతి ఒక్క విద్వాంసులు ఆవిడ చలవ వల్లే ఇక్కడ అడుగు పెడతాం. మొట్టమొదట సహస్రగళలో 2011లో నేను ఇక్కడ ఈ ఆశ్రమంలో అడుగు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు వారిని ఈ ఆశ్రమం వారు చక్కగా గౌరవించారు, పిలిచారు. మేము కూడా యోగ సంగీత ట్రస్ట్ ఎస్జిఎస్ భక్తి సంగీతం తరపున కూడా మీకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ మీకు చంద్రునికి ఒక చిన్న తులసి దళం ఆశ్రమం తరపున అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా స్వామీజీ వారి మహాప్రసాదము, అట్లాగే ఈ స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసిన వాళ్ళకందరికీ కూడా స్వామీజీ వారి ప్రసాదం, మీరు మెట్లు దిగి వెళ్తూ ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి మహాప్రసాదం దగ్గరికి వెళ్ళి స్వామీజీ వారి బర్త్డే వెళ్ళాలి అనేది మా మనవి. ఇద్దరు కూడా ఎంత శ్రద్ధగా నేర్చుకున్నారో. जन्मदिनमिदं ऐ प्रेयासके, जन्मदिनमिदं ऐ प्रेयासके, सन्तरोतु ते सर्वदा बुधं, सन्तरोतु ते सर्वदा बुधं, प्रार्थयामहे भवसतायुषी, प्रार्थयामहे भवसतायुषी, ईश्वरस्य त्वां च रक्षतु, ईश्वरस्य त्वां च रक्षतु, पुण्यकर्मणा कीर्तिभाजया, पुण्यकर्मणा कीर्तिभाजया, जीवनन्तवा भवतु सार्थकं, जीवनन्तवा भवतु सार्थकं, भवतु सार्थकं, भवतु सार्थकं. जय गुरुदत्ता.
జయ గురుదాత